ఏమిటి మాస్టర్ మీరు అనేది? అవునమ్మా, మీ వాడిని జీవితంలో ఉత్తముడిని చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. నీ బిడ్డను పెద్ద స్కూల్లో చదివించే స్తోమత నీకు లేదని ఉచితంగా విద్య నేర్పే మా పాఠశాలకు అప్పచెప్పావు. పైగా ఈ ఊరు నువ్వు వచ్చింది కూడా వాడి కోసమే. కానీ ప్రమోద్ ఒట్టి జులాయిగా మారిపోయాడు. దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు. స్కూలుకు రావడం లేదు. శతవిధాలా ప్రయత్నించి ఇక లాభం లేక నీకు చెప్పడానికి వచ్చాను. ఇవాళ హాజరు పట్టిలో వాడి పేరు కూడా కొట్టేశాం. కన్న తల్లివి నువ్వే వాడిని దారిలో పెట్టుకో. వస్తానమ్మా. కీప్ ద చేంజ్. అమ్మా, నేనేం తెచ్చాను చెప్పు. నీకు ఈ బట్టలు ఎక్కడివిరా? ఇవి ఇవి నీ కూడా తెచ్చానమ్మా. నేను స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు అవార్డు ఇచ్చారు. ఆ డబ్బుతో ఇవన్నీ కొన్నాను. నువ్వు స్కూల్ ఫస్టా? అన్నిట్లో ఫస్టే. తెలుగులో 92 మార్కులు, ఇంగ్లీష్లో 96 మార్కులు, లెక్కల్లో 93 మార్కులు. అబద్ధం చెప్పడంలో 100కి 100. నువ్వు స్కూల్లో కాదురా ఫస్ట్, తల్లిని మోసం చేయడంలో ఫస్ట్, వీధిలో దొంగతనం చేయడంలో 100కి 100 మార్కులు వచ్చారా నీకు? అది కాదమ్మా. నోమి, అమ్మ ఆశల్ని నిలువునా తగలబెట్టిన వాడివి, అమ్మ ఆశయాల్ని హత్య చేసిన వాడివి. నీకు అమ్మ అని పిలిచారా? లేదు. చెప్పరా, ఎన్నాళ్ళైంది స్కూల్కి వెళ్ళి? లేదమ్మా, రోజు వెళ్తున్నాను. అబద్ధం చెప్తే 4 చీరేస్తాను. లోకం నన్ను కేలి చేస్తే నువ్వు ఉన్నావున్న ధైర్యంతో నీ కోసం బ్రతికున్నాను. నువ్వు నన్ను మోసం చేస్తావురా? నీ కొడుకు బడి దొంగ కనుక హాజరు పట్టిలో పేరు కొట్టేశావని నలుగురు నవ్వితే నేనేం బదులు చెప్పనురా? నీ పెంపకంలో నీ కొడుకు జేబు దొంగ అయ్యాడని 10 మంది నన్ను హీనంగా మాట్లాడితే నేను ఎలా తట్టుకోగలను? ఇంతగా నేను బ్రతుకుంది. చెప్పరా, చెప్పరా, చెప్పు, మాట్లాడవే, చెప్పరా ప్రభా, చెప్పు, చెప్పు, చెప్పు. ఎదురు దెబ్బ తగిలితే అబ్బా అని తండ్రిని, ఎదలో దెబ్బ తగిలితే అమ్మా అని తల్లిని తలుస్తారా? తండ్రి దూరమైన నిన్ను తల్లినే ఉండి కూడా రాక్షసంగా కొట్టాను. నన్ను దేవుడు కూడా క్షమించడురా. నువ్వు కొట్టినప్పుడు నేను అమ్మా అని అరవలేదుగా, అందుకని నువ్వు కొట్టిన దెబ్బలేం పెద్దవి కాదులే అమ్మా, బాధపడకు. నా కోసం నువ్వు కష్టపడటం చూడలేక సాసం సారా డింబక అని ఒక చిన్న సాహసం చేసి ఈ చీర కొనుక్కొచ్చానమ్మా. అమ్మా,